ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము కలుగాక. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క మే 15వ తేదీ నుండి జూన్ 15 వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను బట్టి, ముఖ్యంగా సూర్యుడి యొక్క సంచారము మనకి ఒక రాశిలోంచి నెల రోజులు అయ్యేసరికి ఇంకో రాశిలోకి పర్ఫెక్ట్గా 1 డిగ్రీ నడుస్తూ 30 రోజుల్లో 30 డిగ్రీలు జరిగి మారేటటువంటి గ్రహము, ఏకైక గ్రహము సూర్య భగవానుడు, ఆ రవి. ఆయనే ఆత్మకారకుడు, ఆయనే జీవపుత్రుడు, జీవకారకుడు, ఆయనే సమస్త విశ్వాన్ని, గ్రహాలని, దేవతల్ని కూడా మనకి ముఖ్యంగా ఈ యొక్క మన యొక్క భూ ప్రపంచంలో భూమిని కాపాడుతూ భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని సూర్య భగవానుడు మాత్రమే రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. మరి ఆ భగవానుడు మిథున రాశి వారికి ఇప్పటి వరకు కూడా సూర్యుడు లాభంలో ఉండి మే 15 నుంచి 12వ స్థానంలోకి రావటము కాస్త కష్టతరమైనటువంటి సమస్యలు కలుగజేస్తున్నారు. వాటిల్లో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి రావాల్సినటువంటి ధనము ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళకి రావాల్సినటువంటి ధనము రాకపోవటం. అట్లాగే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి చేసి మొన్నటిదాకా వస్తుంది కదా అనుకుంటే అది వచ్చే మూమెంట్లో ఈ సూర్యుడు మారినటువంటి వేళా విశేషం వలన అది రాకుండా పక్కకి వెళ్ళిపోతుంది. మరి ఇంత నాలెడ్జ్తో, ఇంత సంకల్పంతో, నాకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్తో మంచి నిర్ణయం తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వచ్చే మూమెంట్లో ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నాకు ఉద్యోగం రాలేదు, ఎందుకు పోయింది అనేటటువంటి ఆలోచనలతో మీకు కాస్త అనారోగ్య రుగ్మతలు ఎక్కువ అవుతాయి. దానివలన చెడు వ్యసనాల వైపు మీ యొక్క ఆలోచన పోతుంది. దానివలన ధనం కోల్పోతారు. మాట్లాడే వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి. కొంతమందికి చేసే ఉద్యోగాల్లో ఉంటారు, కాకపోతే మీకున్నటువంటి పెద్ద ఉద్యోగాదులతో మీకున్నటువంటి సమస్యలు, బంధువుల వలన కలిగేటటువంటి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అప్పుల బాధ వలన కావచ్చు, తండ్రి యొక్క అనారోగ్య స్థితి కావచ్చు, ఏదో ఒక స్థితి మైండ్లో పెట్టుకొని అదే ఆలోచిస్తూ ఆఫీసరు ఏదో అడిగితే మీరు ఏదో సమాధానం చెప్పడం, ఆయనతో సరిగ్గా మాట్లాడకపోవడం, కోపం అధికం అవ్వటం, అవసరం లేని చోట కొంతమంది నాకు ధనాన్ని పెంచమని అడగడంతో మీ యొక్క ఉద్యోగాలు హుష్కాగే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి. అంటే ఉద్యోగ కారకుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఈయన 12లోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటాయి. కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. వాళ్ళు కనుక ఇంటర్వ్యూ కనుక కరెక్ట్గా చేస్తే వారికి ఉద్యోగాలకు వెళ్ళి ఆర్థికంగా నిలబడేటటువంటి అవకాశం కలుగుతుంది, అది జాతకంలో యోగిస్తే. మరి వీరి యొక్క అనారోగ్య రుగ్మతలు కూడా చాలా చాలా ఇబ్బందులు పెడతాయండి. తండ్రి గారి పరంగా కానీ వీరి పరంగా కానీ మిథున రాశి వారికి సూర్యుడి యొక్క మే 14-15 నుంచి కూడా వీరికి అనారోగ్య రుగ్మతలు ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాదపరమైనటువంటి పాదాలలో బాధలు, అట్లాగే నేత్ర సంబంధిత దోషాలు, కంఠపరమైనటువంటి ఇబ్బందులు, అంటే కంఠానికి సంబంధించిన ఏదో ఒక రకమైనటువంటి ఉష్ణపరమైనటువంటి సమస్యలు, తట్టుకోలేనటువంటి అప్పుల బాధలు, తండ్రితో విభేదాలు, బంధువులతో ఏదో ఒక కుటుంబపరమైనటువంటి వాతావరణం, శుభ వాతావరణంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొడవలు. అట్లాగే కొంతమంది అయితే కనుక మిథున రాశి వారికి ఉద్యోగాదుల్లో అసలు తీవ్రత చాలా ఘోరమైపోయి వాళ్ళు చేసిన అప్పులు, ఇటు ఉద్యోగం లేక వారు పడే బాధకి అంతా ఇంత ఉండేటటువంటి పరిస్థితి కాదండి. అంతటి ఇబ్బందులు మిథున రాశి వారికి. ఎందుకంటే సూర్యుడు ఉన్న స్థానంతో పాటుగా ఆయన చూసే స్థానం కూడా చూసుకోవాలి. అప్పులు తీరుద్దాము, అప్పులు అయిపోతే మనకి ఏదో వస్తుంది, ఒక వస్తువు తండ్రి గారి యొక్క ఆర్జితము మనం అమ్మితే ఆ డబ్బు వస్తుంది అనుకునే లోపల గ్రహం మారిపోవడం, సమస్యలు వేరే దారికి వెళ్ళిపోవటం, అప్పులు బాధలు ఎక్కువైపోవటం, మీకు ఏం చేయాలో తెలియకపోవడం. ఈ విధంగా ఆరోగ్యపరంగా సంరక్షణ లేకపోవడం, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, అనుకున్న సంకల్పంలో ఇబ్బందులు, ఉన్న ఉద్యోగాలు పోవటం, అప్పుల బాధలు ఎక్కువ, ఇవన్నీ సూర్యనారాయణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి ఈ మిథున రాశి వారు వచ్చే నెల జూన్ 15 వరకు కూడా. కాబట్టి సూర్యనారాయణకి సంబంధించినటువంటి ఏదో ఒక పూజని నిత్యము అష్టోత్తరం చదువుకోవటమో, సూర్యుడి యొక్క ఆదిత్య హృదయాన్నో, సూర్య కవచం చదవటమో, ద్వాదశ ఆదిత్యుల యొక్క నామాన్ని రోజుకి 12 సార్లు చదవటమో, ఆరోగ్యపరంగా కొంతమంది సూర్య నమస్కారాలు చేయటము. కాబట్టి ఉద్యోగాదుల్లో ఉన్న ముఖ్యంగా పొలిటీషియన్స్కి సంబంధించి కొంతమంది ఎవరైతే మేధావులు, క్రీడారంగంలో మేధావులు కావచ్చు, లేకపోతే ఎవరైతే కనుక చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కావచ్చు, వారికి ఆర్థికపరమైనటువంటి బర్డెన్స్ కొంతమంది
లేనిపోని అగాధాలని ఐటీ రిలేటెడ్ సమస్యలను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఉన్నతి కోల్పోయే అవకాశం. కొంతమంది మిథున రాశి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, దాని ద్వారా ధన నష్టము కలగడానికి ఇబ్బందులుగా ఉంటే జాగ్రత్త వహించండి. అవన్నీ కూడా సడన్గా జరుగుతాయి, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ప్రయాణాలకు సంబంధించి ఈ యొక్క మిథున రాశి వారికి. అట్లాగే మిథున రాశి వారికి ఇంకొక గ్రహం కనుక మనం చెప్పుకున్నట్లయితే బుధగ్రహము. వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి రవితో కలిసి మే 15 నుంచి మే 29వ తేదీ వరకు కూడా ఆయనతో కలిసి 12లో ఉండటం ద్వారా వీరి యొక్క ఆరోగ్యం సూర్యుడు ఎట్లా పాడు చేస్తున్నారో నరముల పరంగా కానివ్వండి, మెదడులో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా, అంటే ఆలోచించే విధానంలో చాలా చాలా తేడాలు వస్తాయి. వీరి యొక్క ఉనికిని వీరు కోల్పోతారు. వీరికి ఉన్నటువంటి మాట తీరు, వీరికి ఉన్నటువంటి కొంతమంది బంధువులు దూరం అయిపోవటము, తండ్రి తరపు బంధువులతో గొడవలు, వికారాలు కలగటం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు ఇవి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహాన్ని అమ్మేటటువంటి పరిస్థితి, లేకపోతే ఉన్నటువంటి వాహనానికి రిపేర్ల పరంగా దాన్ని అమ్మేసేసేయాలి అని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి అప్పుల బాధకి ఇవన్నీ అమ్మేసేసి నేను ఫ్రీగా ఉండాలనుకోవటము, ఆ విషయంలో కూడా మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ వీరిని ఇబ్బంది పెట్టడము, గవర్నమెంట్ ఇష్యూస్ రావటం. అంటే వీరు ఏదైనా పిత్రార్జితమైనటువంటి మాత్రార్జితమైనటువంటి ఆస్తులని అమ్మటానికి కానీ, వీరి దగ్గర ఉన్న ఏదైనా వస్తువులు, అంటే వాహనపరమైనటువంటి యాంత్రికపరమైనటువంటి వస్తువులను అమ్మేటటువంటి సందర్భంలో గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వీరిని తలకాయ నొప్పి చేస్తాయి. అనుకున్న పనులు జరగవు. ఆరోగ్యపరంగా హీనత్వం కలగటము, కుటుంబంలో విపరీతమైనటువంటి విరోధం కలగటం, తండ్రితో వీరికి అనుసంధానం తెగిపోవటం, బంధువులతో సమస్యలు రావడం, ఇవన్నీ కూడా రవి బుధులు ఇస్తూ ఉంటారండి. ఉన్న మేధస్సు కాస్త వక్రిస్తుంది. మరి ఈ యొక్క మిథున రాశి వారికి శుక్రగ్రహము మే 15 నుంచి జూన్ 8వ తేదీ వరకు కూడా సొంత జన్మరాశిలో ఉండటం ఒకందుకు విశేషత్వంగా చెప్పుకోవాలి. ఆలోచనలు పరిపక్వత కలుగుతాయి. అనుకున్నటువంటి కొన్ని ప్రణాళికలు ముందే తయారు చేసుకుంటారు. ఆర్థికంగా కానీ, వివాహపరంగా కానీ, కొంతమంది ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు కానివ్వండి, కుటుంబంతో చర్చించడం, బంధువుల యొక్క సహాయ సహకారాలు ప్రేమకి తోడైపోయి వీరు ఎక్కడికైనా సరే దూరంగా అయినా సరే వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశము ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబానికి దూరమై మీరు ఏది సాధించలేరో అది గుర్తుపెట్టుకోండి. కుటుంబానికి దూరం అయితే ప్రపంచానికి దూరమైనట్టే. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో మాట్లాడి వారిని చక్కగా చర్చించి వారి యొక్క అనుకూలతను పొందితే ఈ యొక్క ప్రేమికులకి కానివ్వండి, పెళ్లి చేసుకునే వాళ్ళకి కానివ్వండి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. నేను భవిష్యత్తులో కొంతమందికి అయితే కనుక మిథున రాశి వారికి సంతానపరమైనటువంటి ఆనందదాయకమైన విషయాలు కూడా వీరికి చక్కటి అనుకూలత్వాన్ని కలుగజేస్తాయి. దూరంగా ఉన్నటువంటి సంతానము ఏదైనా ధనాన్ని వీరికి పంపించటము, ఆ ధనాన్ని వీరు చక్కగా వీరికి ఉన్నటువంటి కొన్ని సంకల్పాల విషయాల్లో తీర్చుకోవటము, ఇలాంటివి కూడా జరిగే అవకాశం శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. జూన్ 8 నుంచి కూడా జూన్ 15 వరకు ఆయన మహానుభావుడు ద్వితీయంలో ఉండి చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు. ఇంకా అప్పులు తీర్చేటటువంటి పరిస్థితి జూన్ 8 తర్వాత మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఎందుకని జూన్ 2వ తేదీ వరకు కూడా జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు దేహ అనారోగ్య బాధల్ని, బంధువులతో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో సమస్యలని, అట్లాగే వృత్తి వ్యాపార పరంగా ఏదైనా ఒడిదుడుకుల్ని ఇస్తున్నా కూడా ఈయన జూన్ 2 తర్వాత ఉచ్చస్థిత రాశి అయినటువంటి 2లోకి రాగానే మిథున రాశి వారికి అఖండమైనటువంటి ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానివ్వండి, సంఘంలో గవర్నమెంట్ ద్వారా కానివ్వండి, తండ్రి ద్వారా కానివ్వండి, విదేశాలలో ఉన్నటువంటి కుమారుడు కానీ కుమారుల ద్వారా కానివ్వండి, మిథున రాశి వారికి చక్కటి ఆదాయము బ్యాంకులో పడటము, వీరు కొన్ని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం జరగడానికి విశేషంగా అవకాశం ఉంది. సడన్గా ధనప్రాప్తి కలగడానికి మిథున రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కలగడానికి అవకాశం, వృత్తిలో మార్పు కలుగుతుంది, వృత్తిలో కొత్త ఆలోచనలు వస్తాయి, ధనాన్ని రెట్టింపు చేసుకునేటటువంటి కోరికలు కలుగుతాయి, దానికి తగ్గ ప్రణాళికలు తయారు చేసుకుంటారు. అప్పులు తీర్చడానికి వీళ్ళు పడే శ్రమ అంతా ఇంత కాదండి, అంతటి శ్రమ పడతారు. అవతల వాళ్ళని ఒప్పిస్తారు. అవసరమైతే వీళ్ళు 10 రూపాయలు అప్పు ఉంటే నాయన నేను 6 రూపాయలు ఇస్తా, మిగతా 4 రూపాయలు మాఫీ చేయని చెప్పి చక్కటి వాక్ సంభాషణ చేస్తారు. అది సిద్ధిస్తుంది. గుర్తుపెట్టుకోండి మిథున రాశి వారు. కాబట్టి శుభయోగాలు మిమ్మల్ని వరించి ఉన్నాయి కొన్ని గ్రహాల పరంగా. శుక్రుడు గురుడు ఎప్పుడైతే జూన్ 8 తర్వాత వీరికి చక్కగా అఖండ యోగంగా కూడా కనిపిస్తుంది. గురు శుక్రుడు కలిసి ఉన్నారంటే వాహన ప్రాప్తి, ఏదైనా అలంకారాలు అంటే వస్త్ర రత్న ఆభరణాల యొక్క యోగ్యము, వాహన ప్రాప్తి ఇవన్నీ కలగటానికి ఈ గురు శుక్రుడు చక్కటి యోగాన్ని ప్రసాదిస్తున్నారు అని మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా అన్నిటికన్నా శుభగ్రహము వీరికి లాభంలో వస్తున్నటువంటి మే 11 తర్వాత కుజగ్రహము. మిథున రాశి వారికి కొంతమంది ఎవరైతే కనుక ఉద్యోగాల పరంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారో వాటికి పరమైనటువంటి జాబ్కి సంబంధించిన ఇంకా
రాలేదో, రిఫ్లెక్ట్ రాలేదో, అధికారికంగా వీరి యొక్క కోరిక నెరవేరడానికి, ఉత్సాహం వెల్లుబెగడానికి కుజుడు మే 11 నుంచి జూన్ వరకు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. శత్రు, రోగ, రుణ నివృత్తి జరగడానికి కుజుడు మీకు సహకరిస్తుంది. ఆర్థికంగా విపరీతం మీరు కోరుకున్నటువంటి ధనము ఉద్యోగరీత్యా రావచ్చు. లేదా అది వరకు చేసుకున్నటువంటి ఎవరైనా మీరు చేయబోదులుగా కానీ ఎవరికైనా మాట ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఏదైనా రావాల్సి ఉంటే ఆ బాకీలన్నీ కూడా తిరిగి మళ్ళీ మీకు అకౌంట్లో పడటం, ఇవన్నీ మీకు అర్థం కావు. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా వస్తున్నాయి కూడా మీకు ఒక్కోసారి అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలియదు. మిథున రాశి అంతటి యోగాన్ని కుజ భగవానుడు ఇస్తున్నాడు. అప్పులు తీరుస్తాడు. స్నేహితులతో అనుకూలంగా ఉండేటటువంటి అవకాశము, ఉద్యోగాల పరంగా ఏదైనా అటు ఇటు వెళ్ళి రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. కాస్త చదువు పరంగా కూడా వీరికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరికి చక్కటి యోగము, అఖండ విజయము కలుగుతున్నాయి. దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో మే 17 తర్వాత మిథున రాశి వారికి ఉద్యోగ వ్యవస్థల యందు ఎవరైనా విదేశాలలో ఉంటే తిరిగి స్వదేశానికి వచ్చి అక్కడ ఉద్యోగ వ్యవస్థని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి అసలు ఇక్కడ కాదు, వేరే దూరంగా వెళ్ళి ఇండియాలోనే ఉన్నటువంటి వాళ్ళకి దూరంగా వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలి అనుకుంటారు. కొంచెం జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో పాదబాధలు కానీ, ఏదైనా సరే హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ, నరములకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. శని దృష్టి రవి బుధుల మీద పడుతుంది కాబట్టి హాస్పిటలైజేషన్కి ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. శని యొక్క దృష్టి విద్యాస్థానం మీద పడేసరికి కాస్త విద్య యందు మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పటికీ ఈ యొక్క శని దృష్టి అనేటటువంటిది ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి మేధస్సు మంచి యోగకరమైనటువంటి పరిస్థితి కుజ భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇక రాహువు చూస్తే ప్రయాణాలకి, కేతువు చూస్తే ప్రయాణాలు, ఈ రెండు ప్రయాణాలకి సంబంధించి సంకల్పాలు కలుగుతూ ఉంటే విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయాలని కోరిక కలుగుతుంది. ప్రయాణాల ఎందుకు కొంచెం శ్రద్ధ పెట్టండి. కొన్ని యాక్సిడెంట్లు, కొన్ని ప్రమాదాలు మీకు ఆర్థికపరమైనటువంటి నష్టాలని, విభేదాలని, ఉద్యోగంలో సమస్యల్ని కలుగజేసే అవకాశం. సరే, మనకి ఇవన్నీ జరుగుతాయని గురువుగారు చెబుతున్నారు కదా, మాకు ఇవన్నీ జరగట్లేదు గురువుగారు అని మాకు ఫోన్లు వస్తాం. అంటే మిథున రాశి వారు ఒకటండి, ఇదే నక్షత్రాలు మిథున రాశిలో ఏముంటాయి నక్షత్రాలు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ 3 నక్షత్రాల వారికి, ఈ మిథున రాశి వారందరికీ లక్షల కోట్ల మందికి ఇదే జరుగుతాయా? జరగవు. కొంతమందికి ఇవే జరుగుతాయి, కొంతమందికి ఆపోజిట్ జరుగుతాయి. ఎందుకని? వారు పుట్టినప్పుడు వారికంటూ ఒక జన్మజాతకం ఉంటుంది కదండి. ఆ జన్మజాతకం డేటు, టైము, ప్లేసు ఉండి కొన్ని గ్రహాలు నియమింపబడి ఆ గ్రహాల ద్వారా ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు కొంతమందికి వివాహ యోగాన్ని ఇస్తే, కొంతమందికి అప్పులు తీర్చేస్తే, కొంతమందికి అప్పులు రెట్టింపులు చేస్తే, కొంతమందికి ప్రయాణాల పరంగా ప్రమాదాలను సూచిస్తే, కొంతమంది ప్రయాణాలు చేస్తూ అవి మంచి యోగాలు ఇచ్చే మనుషుల మధ్య మంచి అనుసంధానం కలిగజేస్తాయి. అంటే రిలేషన్స్ని ఎక్కువ చేస్తాయి. దాని ద్వారా వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగం, కొంతమందికి ప్రయాణాల ద్వారా ఎవరో ఒకరు పెద్ద రాజకీయ నాయకులతో పరిచయమో, సినిమా వాళ్ళతో పరిచయమో, ఏదో రకంగా కెరీర్ వైజ్ డైవర్షన్ దొరుకుతుంది. ఇటు మంచి, ఇటు చెడు రెండూ కూడా మనకి జన్మజాతకం మాత్రమే తెలియజేస్తుంది. గోచారం కొంతవరకే టచ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ జరిగేదంతా మనకి గోచారంలో లింక్ అయి ఉంటుంది అంతే. అసలైన లింక్ ఏది? జన్మజాతకం. అందుకనే ఎవరైనా సరే వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, ఉద్యోగ విషయంలో ఏదైనా తేడాలున్నా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగం పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుంది, వివాహం అయిన వాళ్ళకి ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఆర్థికంగా ఎందుకు ఎప్పుడు దష్టదరిద్రాలు పడుతున్నాము, మా జాతకం బాగాలేదా, ద్వితీయ స్థానం, లాభస్థానం సరిగ్గా లేకపోతే జీవితం అంతా బాధలే పడతారు, అప్పులు ఎప్పుడు తీరతాయి, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలన్నీ కూడా జన్మజాతకం తెలియజేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు గుర్తుపెట్టుకోండి, మేము చెప్పిన వాటిల్లో మాకు నెగిటివ్ జరుగుతుందని ఫీల్ అవ్వటం మాత్రం మానేసి, ఎవరికో జరుగుతాయి, అన్నీ మీకే జరగాలనే ఉంది. కానీ ఈ నెల రోజులు మీరు విష్ణు ప్లస్ ఆదిత్యుడు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి చక్కగా పారాయణలు చేసుకోండి. అవసరమైతే రవి బుధులకి సంబంధించినటువంటి దోష నివృత్తి కోసము రవికి, బుధుడికి, శనికి కాస్త జపం చేయించుకొని దానం ఇచ్చుకోండి. ముఖ్యంగా మనకి శని జయంతి వస్తుంది. వీళ్ళకి ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉన్నా, ప్రయాణాలు, ప్రమాదాల పరంగా ఇబ్బందులు పడుతున్నా, ఆర్థికంగా ఎప్పుడూ కష్ట నష్టాలు పడుతున్నా, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు బాధలు పడుతున్నా, ఏదైనా సరే అన్ని సమస్యలకి శని జయంతి మే 16వ తారీఖున విశేషముగా మీరు శని భగవాన్ని ఆరాధించండి. ఆయన యొక్క అనుగ్రహం మీరు కొన్ని కర్మదోషాన్ని నివృత్తి చేస్తారు. కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి, సరైన గురువుని ఎంచుకొని వారితో మీ జన్మజాతక విశేషాల గురించి తెలుసుకోండి. లగ్నం ఏంటి, దశలు ఏం జరుగుతున్నాయి, గోచారంలో అసలు ఏం జరుగుతోంది, మేము అనుకున్న పని జరుగుతుందా లేదా, లేకపోతే మేము ఇలా అనుకుంటాం గురువుగారు, మీరు చెప్తే దానికి తగ్గట్టుగా మేము ఫాలో అయిపోతాము, మాకు ఏదైనా దోషాలుంటే పరిహారం చెప్పండి, అవసరమైతే మాలాంటి గురువుల చేత చేయించుకోండి, లేదా మీకు అనుకూలమైనటువంటి గురువులతో చేయించుకోండి. పరిహారాలు ఆచరిస్తేనే
సమస్యకి తగ్గ విరుగుడు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఊరికే పురాణం విన్నట్టుగా జ్యోతిష్యం వింటే పరిష్కారం దొరకదండి. పరిష్కారం చేసుకునేటట్టయితేనే జ్యోతిష్యాన్ని వినండి, జ్యోతిష్యం చెప్పించుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, గురువులతో జాగ్రత్తగా మాట్లాడండి. సరైన గురువుల్ని మీరు వడగట్టి ఏ గురువు ద్వారా మీకు మంచి జరుగుతుందో ఆ గురువుల్ని అన్వేషించండి, అప్పుడే మీకు శుభం జరుగుతుంది. మిథున రాశి వారికి సూర్యనారాయణుడు మరియు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుగాక. ఓం నమో నారాయణాయ.